జాబ్ చేస్తే మనం మాత్రమే బతుకుతాం, అదే వ్యాపారం చేస్తే మనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చని ఆలోచించింది ఆ యువతి. మొదటి నుంచి బిజినెస్ పై ఆసక్తి ఉన్న ఆమె రోజూ ఇంట్లో వినియోగించే ఉత్పత్తులనే వ్యాపార ఆలోచనగా మలుచుకుంది. కాంచనా లైఫ్ సైన్స్ పేరుతో పరిశ్రమ నెలకొల్పింది. మొదట్లో ఆటంకాలు ఎదురైనా క్రమంగా రాణించింది. నేడు ఏడాదికి ₹1 కోటి సంపాదిస్తూ 20 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. విజయవాడకు చెందిన ఈమె పేరు షణ్ముఖ నందిని. భర్త భరత్ లండన్లో సాఫ్ట్వేర్ రంగంలో కొంతకాలం పనిచేశారు. ఇద్దరూ విద్యావంతులు కావడం, వ్యాపారంపై ఆసక్తి ఉండటంతో అందులో రాణించాలని అనుకున్నారు. అదే ఆలోచనతో మొదట ప్రముఖ కాస్మోటిక్ కంపెనీలైన షెహనాజ్, రెవలాన్, జోవీస్ ఉత్పత్తులకు పంపిణీదారు, స్టాకిస్టుగా తొలి అడుగేశారు నందిని. 4 ఏళ్ల అనుభవంతో ఎంఎస్ఎంఈగా ఎదగాలనే లక్ష్యంతో విజయవాడలోని ఎనికేపాడులో కాంచనా లైఫ్ సైన్స్ పేరుతో కంపెనీ స్థాపించారు. మొదట ఇల్లు, ఇంటి పరిసరాల శుభ్రత, ఇతర అవసరాల కోసం నిత్యం వినియోగించే 15 రకాల ఫినాయిల్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, గ్రిల్ క్లీనర్, జెల్ యాసిడ్ డిటర్జెంట్, నాప్థలిన్ బాల్స్, సోప్ ఆయిల్ తయారు చేశారు. వీటిని 4 ఏళ్ల కాస్మోటిక్ ఉత్పత్తుల పంపిణీదారు, స్టాకిస్టుగా చేసిన అనుభవం, మార్కెటింగ్ పరిచయాలతో అమ్మకాలు సాగించారు. క్రమంగా రత్నదీప్, ఉషోదయ, ఏమార్ట్, మోడ్రన్, టోటల్ ఫ్రెష్ వంటి సూపర్ మార్కెట్లకు సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. మేమేంటంటే 5 years బ్యాక్ మేము కాస్మెటిక్లో చేసామండి. సెహనాజు, రెవ్లాను, వేగా అండ్ జోవీస్ ఇవన్నీ చేసాము. వేగాలో కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాం అనమాట. సో అవి చాలా ఎస్క్యూఎల్ అన్నీ చాలా ఉండాలి దాంట్లో. సూపర్ స్టాకిస్ట్ చేసుకున్నాం సెహనాజ్లో. అండ్ జోవీస్ కూడా సూపర్ స్టాకిస్టే. రెవ్లాన్లో వచ్చి C&F తీసుకున్నాము. సో అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, మేము ఒక్కరి దగ్గర నుంచి స్టాక్ తీసుకొని అమ్ముకోవడం ఎందుకు, అదేదో మనం ఓన్గా ఏదైనా బ్రాండ్ క్రియేట్ చేసుకొని మేము అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని అమ్ముకుంటే అది చాలా బెటర్గా ఉంటుంది కదా అనుకొని మేము డిస్కస్ చేసామండి. సో అందుకని మేము ఒక స్టెప్ ముందుకే వేసాం. అది మాకు కొంచెం భయం వేసింది, అది వెళ్తే సక్సెస్ అవుతుందా లేదా అనుకుని మేము వెనక ముందు చాలా ఆలోచించాము. ఇక్కడ మాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే దొరికిందండి. ఇన్ఫ్యాక్ట్ మా అత్తయ్య మాయాలు మాకు ఫైనాన్షియల్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకుంటే మేము ఎంత ముందు ఇప్పుడు దాకా రాలేపాం. పొద్దున్న లెగుస్తే లేడీస్కి హౌస్ సంబంధించిన ఐటమ్స్ నెసెసరీ కావాలి. ఇప్పుడు అంటులకి విమ్ కావాలి, బట్టలకి డిటర్జెంట్ కావాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఉమెన్ అనమాట, బ్రూమ్స్ ఇవన్నీ. సో అవి మనం ఎందుకు చేయకూడదు అనుకొని మేము అది మొదలు పెట్టాం అనమాట ఫస్ట్. సో ఫినైల్, ఫ్లోర్ క్లీనరు, డిష్ వాష్, డిటర్జెంట్, నాప్కిన్ బాల్స్, గ్రిల్ క్లీనరు, జెల్ యాసిడ్, మల్టీపర్పస్ క్లీనరు అన్నీ మొదలు పెట్టామండి చేయడం. వీటితోనే సంతృప్తి చెందలేదు నందిని. వ్యాపారం మరింత విస్తరించాలని సంకల్పించారు. భర్త సలహా సూచనలతో పెట్ బాటిల్స్ తయారీ రంగం ఎంచుకున్నారు. దాదాపు ₹6 కోట్ల ఖర్చుతో యంత్రాలు, ముడిసరుకు, ఇతరాత్రా సమకూర్చుకున్నారు. ఫినాయిల్, డిష్ వాష్, గ్రిల్ క్లీనర్ తదితరాలు నింపే బాటిల్స్ తో పాటు లీటర్ నుంచి 100 మిల్లీలీటర్ పరిమాణాల పెట్ బాటిల్స్ తయారు చేస్తున్నారు. అంతేకాదు 5 లీటర్ల క్యాన్లు, HTP క్యాన్లు ఉత్పత్తి చేస్తున్నారు. లైక్ ఏం లేపినా ఒక 15 ఐటమ్స్ లాగా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇవి వచ్చి 5 ఫ్లవర్స్ అండి, ఫినైల్ అండ్ ఫ్లోర్ క్లీనరు, హర్పీక్, గ్రిల్ క్లీనరు, జెల్ యాసిడ్, నాప్కిన్ బాల్స్, మల్టీపర్పస్ క్లీనరు, రూమ్ ఫ్రెషనరు, హ్యాండ్ వాష్, శానిటైజరు, మొత్తం ఇవన్నీ ఎందుకంటే నీడే అందరికీ. హాస్పిటల్స్ కూడా ఇవన్నీ అడుగుతున్నారు. మేము ఇక్కడ హాస్పిటల్ కూడా సప్లై చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్కి మంచిగా ఫ్రెష్గా వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్ ఉంటారు కాబట్టి కొంచెం ప్లెజెంట్గా స్మెల్ కావాలని మాకు అడిగారు. వాళ్ళకి అలాగే ఇష్టం, అలా చేసి ఇచ్చాం అనమాట. సో వాళ్ళకి చాలా హ్యాపీ అయ్యారు చూసి. సో అదేంటంటే మనకి 15 daysకి ఒకసారి మాకు ఆర్డర్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ సెక్షన్ మేము మొదలు పెట్టాం. ఇదైతే మాకు బాగుంటుంది కదా, లేడీస్ కూడా యూజ్ వస్తుంది కదా అనుకొని మేము ఆలోచనలో పడి మొదలు పెట్టాం. అపార్ట్మెంట్లో కూడా మేము సేల్ చేస్తాం. MSMEలో కూడా నాకు మీటింగ్కి పిలుస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నాకు జాయింట్ కలెక్టర్ హరియర్నాథ్ సార్, NTR సర్కిల్ కలెక్టర్ DK బాలాజీ సార్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి. సో నాకు ఆ సపోర్టింగ్ మూలంగా నేను ముందుకు వెళ్ళగలిగాను. సో నేను వాళ్ళకి రత్నదీప్, ఉషోదయ ఇలా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ నేను అడిగాను వాళ్ళకి, నాకు ఇలాంటివి నాకు ఇప్పించండి సార్, నాకు ఇవి నాకు చాలా ఆర్డర్స్, నాకు ప్లేస్మెంట్ కావాలనుకొని. రత్నదీప్ వాళ్ళు పిలిచారు, ఫోన్ చేశారు, ప్లేస్మెంట్ ఇస్తామని అన్నారు. సో అది ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉంది. ఇల్లు, దుస్తుల శుభ్రతలో విరివిగా వినియోగించే ఉత్పత్తులతో పాటు పెట్ బాటిల్స్ మార్కెటింగ్ విస్తరణకు ఇన్స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుని
చేసుకుంది. తమ ఉత్పత్తుల నాణ్యత, ప్రత్యేకత గురించి తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలో జరిగే ఎంఎస్ఎంఈ సమావేశాలు, అవగాహన సదస్సులకు హాజరవుతూ నూతన సాంకేతిక అంశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై అవగాహన పెంచుకున్నారు. ఇలా మార్కెట్ అవకాశాలు పెంచుకుంటూ 25 మందికి ఉపాధి కల్పిస్తూ ఏడాదికి ₹1 కోటి టర్నోవర్ సాధిస్తున్నారు. ఇవి లిక్విడ్ చేసాం, అలాగే బాటిల్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే బాగుంటుంది కదా, దానికి అది కూడా మాకు థాట్ వచ్చిందనమాట. అవి కూడా చేద్దాం అనుకోని. సో అప్పుడు ఏంటంటే మేము హెచ్టిపి మిషన్ తీసుకున్నాం అండ్ పెట్ మిషన్ తీసుకున్నాము. సో మేము పెట్ బాటిల్స్ కూడా మేమే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అండి. పెట్ బాటిల్స్లో ఫినైల్ బాటిల్ 1 లీటర్, 500 ml, 100 ml, 250 ml. సో ఆల్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ బాటిల్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనమాట. అండ్ పెట్ క్యాన్ కూడా ఆల్సో 5 లీటర్ క్యాన్ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అలాగే హెచ్టిపి కూడా మేము చేస్తున్నాం అండి. మేము సప్లై కూడా చేస్తున్నాము, లైక్ హోల్ ఆంధ్రప్రదేశ్ సప్లై చేస్తున్నాం అండ్ తెలంగాణ ఆల్సో. మైండ్లో ఒక థాట్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎట్లా ఉంటుంది అనుకుని నేను ఒకసారి ఆలోచించా కూర్చొని. సో నేను ఒక 2 months అయిందని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నా రీల్స్ అన్ని. అది నాకు తెలియదు ఎంత స్ప్రెడ్ అవుతుంది అనుకుని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వ్యాపారంలో తాము ఎదగడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించేలా యువత తయారు కావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు నచ్చి వ్యాపార రంగంలోకి వచ్చినట్లు నందిని భర్త భరత్ చెబుతున్నారు. మా మిస్సెస్ ఎంకరేజ్మెంట్ చేద్దాం అని చెప్పి ఇవంతా స్టార్ట్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బిహైండ్ ద మోటివ్ ఏంటంటే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో దానిలో భాగంగా సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఎంఎస్ఎంఈ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. వేరియస్ కండక్ట్ చేశారనమాట, ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎగ్జిబిషన్స్ కానీ అవన్నీ చేశారు. ప్రతి దానిలోనూ పర్సనల్గా ఇండస్ట్రియల్ మేనేజర్ కానీ పిలవడం చేయడం అన్నీ జరిగాయి. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా లేడీస్కి బాగా ఎంకరేజ్మెంట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఓన్గా చేసుకోవాలి, మాకు ఏమీ ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక దారి లేదు అన్నా కూడా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఇవాళ తీసుకుని దే కెన్ ఎర్న్ సంథింగ్. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 5 to 7 crores అవుతుందండి. నేటి యువత ఎంఎస్ఎంఈ రంగంలో రాణించాలంటే ఆలోచన, పెట్టుబడితో పాటు మార్కెటింగ్ మెలకువలు ఎంతో అవసరమంటున్నారు షణ్ముఖ నందిని. ఈ రంగంలో దీర్ఘకాలం నిలదొక్కునేందుకు ఎదురయ్యే ఒడిదుడుకులను ధైర్యంతో ఎదుర్కోవాలని సూచిస్తున్నారు.